ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ అనస్ వరల్డ్. ఈరోజు అయితే నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాను. దెన్ ఐఎమ్ వేరింగ్ న్యూ టాప్. సో ఇది వచ్చేసి నాకు బాగా నచ్చింది కలర్. ఇది పేస్టల్ కలర్లో ఉంది కాబట్టి సో లెట్స్ గెట్ రెడీ. సో నేను ఆబ్వియస్లీ మీకు తెలిసింది ఆల్రెడీ సెటఫిల్లో నేను మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను అని చెప్పేసి. సో దెన్ వచ్చేసి నెక్స్ట్ ఫౌండేషన్, ఇది డియర్ నుంచి యూజ్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ చూపించాను నేను. సో లైట్గా పెట్టేసుకుంటున్నాను. నేను ఎక్కువ పెట్టుకోవట్లేదు, జస్ట్ మూవీకి వెళ్తున్నాను కాబట్టి. అండ్ కొంచెం షాపింగ్ ఉంది, బట్ సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీడే. సో ఇది వచ్చేసి ఇలా లైట్గా సో ఇది కొంచెం డార్క్ సర్కిల్స్ కానీ లైక్ మీకు ఈవెంట్ టోన్ ఉండడం కోసం ఇది యూజ్ చేస్తున్నాను హ్యూదా బ్యూటీ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి హైబ్రో పెన్సిల్, ఆబ్వియస్లీ మ్యాండేటరీ కదా. ఇది వచ్చేసి ఐలైనర్ స్విస్ బ్యూటీ నుంచి ఇది నేను తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ ఈజ్ వెరీ మ్యాండేటరీ అనమాట. ఆబ్వియస్లీ ఇది రెనీ నుంచి 50 యూస్ చేస్తున్నాను నేను. నా దగ్గర 2-3 టైప్స్ ఉన్నాయి సన్ స్క్రీన్లో. సో నేను ఏదైనా యూస్ చేస్తూ ఉంటాను. అండ్ ఇదైతే ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది, స్మెల్ కూడా. సేమ్ ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఇది యూస్ చేస్తున్నది. సో చూడండి ఎంత హెయిర్ లాస్ అవుతుందని చెప్పాను కదా నేను. ఎందుకంటే ఇక్కడ యూఎస్లో ఆబ్వియస్లీ హెయిర్ లాస్ ఈజ్ కామన్ థింగ్ అనమాట. ఖచ్చితంగా హెయిర్ లాస్ అనేది ఉంటుంది. అండ్ నేను కొంచెం ఫ్రంట్ హెయిర్కి ఇది రెగ్యులర్గా నేను హెయిర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇలా 1 సెకండ్ ఇట్లా యూస్ చేస్తాను. యాక్చువల్లీ దీనికి మ్యాచింగ్లో, ఈ టాప్కి మ్యాచింగ్లో ఇది హెయిర్ బన్ కూడా వచ్చింది. లైక్ చాలా బాగుంది, సెట్ లాగా వచ్చింది. సో దట్ ఈస్ ద వన్ రీజన్ నేను ఈ టాప్ తీసుకోవడానికి కూడా. సో పర్టికులర్లీ దానికోసం కదా, నాకు ఈ కలర్ చాలా నచ్చింది. అండ్ ఈ టాప్ కూడా ఈ కలర్లో నాకు లేదు టాప్స్. వేసుకున్నాక కూడా నేను కొంచెం బేబీ హెయిర్స్ కోసం ఇలా జస్ట్ అవి కొంచెం సెటిల్డ్గా ఉంటాయి ఫర్ హోల్ డే అట్లీస్ట్. కోసం వాటర్ అవుతున్నాను. సో నేనైతే లైట్గా లిప్ బామ్ పెట్టుకుంటున్నాను. ఇది నార్మల్ సెట్లో నేను సెట్ తీసుకున్నాను అనమాట. లైక్ డిఫరెంట్ ఒక 6 పేర్స్ వచ్చాయి అనుకుంటాను. 6 or 5 పేర్స్ వచ్చాయి ఉంటాయి. నేను అది ఇండియాలోనే తీసుకున్నాను. సో ఈ చైన్ వచ్చేసి నేను రీసెంట్గా తీసుకున్నాను. ఇది నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ ఇందులో పెండెంట్ నాకు సో నాకైతే ఈ చైన్ చాలా నచ్చింది. యాక్చువల్లీ ఇలాంటి లైట్ కలర్ టాప్స్ మీదకి ఇలాంటిది పెండెంట్ చాలా బాగుంటుంది అనిపించింది. సో ఇందులో చాలా కలర్స్ ఉండే, బట్ నాకు ఎందుకో బ్లాక్ పెండెంట్, సో లైట్ లిప్స్టిక్. సో ఎవ్రీథింగ్ మినిమల్గా రెడీ అయ్యాను ఈరోజు అయితే. దట్స్ ఇట్. సో ఇక్కడైతే చాలా వరకు తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు. మోస్ట్లీ అందరూ తెలుగు వాళ్ళే. సో వీళ్ళంతా తెలుగు సో వాళ్ళే. నేనైతే పాప్కార్న్ అండ్ డ్రింక్ తీసుకొని వెళ్ళిపోతాను. సో ఇదైతే టికెట్.
ఫస్ట్ అయితే కాయిన్స్ చేంజ్ చేయించి లెట్స్ ఎక్స్ప్లోర్ ప్రైస్ షాపర్. సో అక్కడ కాయిన్ స్టార్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మనం చేయొచ్చు. కాయిన్స్లోకి కాయిన్స్ ఇంటూ మనీగా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇందులో మనం కాయిన్స్ వేయాలంట ఇలా. సో నా దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని ఇందులో వేసేసాను. సో కాయిన్స్ అయితే వేసేసాను. కౌంట్ అవుతుంది మనీ అనేది. సో నేను వేసిందంతా క్యాలిక్యులేషన్లోకి అయిపోతుంది. సో నేను వేసిన మనీ అంతా ఇలా క్యాలిక్యులేట్ అయిపోయి ఇలా టోటల్ అమౌంట్లో వచ్చేస్తుంది స్లోగా. సో ఇలా రిసిప్ట్ అయితే వస్తుంది. సో రిసిప్ట్ తీసుకొని మనం టర్న్ ఇంటూ క్యాష్. ఒక రిసిప్ట్ ఇచ్చాను. సో దెన్ తనైతే నాకు క్యాష్ ఇస్తానని చెప్పింది. లెట్స్ ఎక్స్ప్లోర్ ప్రైస్ షాపర్. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ టైం ఇది ఇక్కడికి రావడం అయితే. చాలా స్నాక్స్ ఉన్నాయి. సో అన్ని స్వీట్స్లోని ఇక్కడ డోనట్స్ కూడా ఉన్నాయి. సో నేను చాలా డేస్ నుంచి డోనట్ ట్రై చేద్దామని అనుకున్నాను. ఆల్రెడీ నేను క్రిస్పీ క్రీమీలో ట్రై చేశాను, చాలా బాగుంది డోనట్స్. అండ్ అక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోనట్స్ ఉండే అండ్ చాలా ఎమ్మీ అండ్ డెలిషియస్గా ఉండే. యూజువల్గా నేను అంత స్వీట్ పర్సన్ని కాదు కానీ బట్ ఇక్కడికి వచ్చాక నేను ఐస్ క్రీమ్ అండ్ డోనట్స్ బాగా తిన్నాను. సో ఇట్ వాజ్ డెలిషియస్ అనమాట. అవి రెండు అయితే ఇక్కడ నాకు బాగా నచ్చినవి స్వీట్స్లో. సో ఇక్కడ చాక్లెట్స్ అండ్ జనరల్గా ఇవి మన ఇండియాలో కూడా దొరుకుతాయి క్యాండీస్. పీచ్ మిఠాయి అని అంటారు కదా, సమ్ ఏదో ఆరెంజెస్ అని అంటారు కదా మన దగ్గర వీటిని. అవి ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి లైక్ కంప్లీట్లీ క్యాండీ అనమాట, లైక్ చాక్లెట్ది. మనకి ఇప్పుడు ఓట్స్తో వస్తుంది, కొన్ని అయితే కంప్లీట్. ఇవైతే పల్లిపట్టి అంటారు కదా, యా ఎగ్జాక్ట్లీ మన ఇండియాలో పల్లిపట్టి ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉంది. కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ కలర్లో ఉంది అంతే. ఇదైతే కంప్లీట్లీ దిస్ ఈజ్ మై ఫేవరెట్. సో సో నేనైతే ఇంకా వచ్చేసాను బయటికి. సో ఇక్కడ హ్యాలోవీన్ కదా, సో కంప్లీట్గా ఇదంతా సీజన్ అనమాట ఇంకా. So that's it guys. Thank you for watching. So bye bye.